హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 4 వెక్టార్ డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. If f is equal to x y square I bar plus 2x square yz into j bar minus 3y z square into k. Find div f curly f at point ఇచ్చాడు. సో div f ని కనుక్కోవాలి, అలానే curly f. చూడండి, div f కి ఫార్ములా ఏమంటే డెల్ డాట్ ఎఫ్, అలానే కర్ల్ ఎఫ్కి ఫార్ములా డెల్ క్రాస్ ఎఫ్. ఇక్కడ డి అంటే డాట్ అని గుర్తుపెట్టుకోండి, సి అంటే క్రాస్. సో ఇలా వచ్చాక పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, సరే. మరి ఇప్పుడు డైవ్ ఎఫ్ని కనుక్కోవాలంటే డెల్ అంటే మనకు తెలుసు ఏమని, ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్. ఎఫ్ అంటే ఎఫ్ ఈజ్ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎఫ్1, ఇది ఎఫ్1 ఎఫ్2 ఎఫ్3 రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేస్తే ఐ డాట్ ఐ1 అయిపోయి డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ డో బై డో వై ఆఫ్ 2x స్క్వేర్ వైజెడ్ అట్లా వస్తుంది. ఇది కర్లీ ఎఫ్ కూడా అంతే. ఫస్ట్ రోలో మనం ఐజేకి వేస్తాం, సెకండ్ రోలో డెల్ యొక్క ఐజేకే కోఎఫిషియంట్ ఏమిటి, డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. అట్లనే ఎఫ్ అంటే ఎఫ్1 ఐ ప్లస్ ఎఫ్2 జే ప్లస్ ఎఫ్3 క్రాస్ ప్రొడక్ట్ చేస్తాం, డెట్ని రిమూవ్ చేసి. ఓకే, సో ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని రాస్తున్నా. సో గివెన్ దట్ క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2x స్క్వేర్ వైజెడ్ ఇంటూ జే బార్ మైనస్ 3y జెడ్ స్క్వేర్ ఇంటూ కే బార్. ఓకే, సో ఇక్కడ f1 f2 f3 here f1 is equal to xy square, f2 is equal to 2x square yz, f3 is equal to minus 3y z square. ఓకే, సో ఇప్పుడు నేను డైవ్ ఎఫ్ని కనుక్కుంటున్నా. ఫస్ట్ వన్ డైవ్ ఎఫ్. సో డైవ్ ఎఫ్కి ఫార్ములా డెల్ డాట్ ఎఫ్. రెండు వెక్టార్స్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే సో వాటి ఐ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేస్తాం. డైరెక్ట్గా మీరు ఈ ఫార్మ్ అంటే డెల్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి అదైనా రాయొచ్చు, లేకుంటే డో ఎఫ్1 బై డో ఎక్స్ ప్లస్ డో ఎఫ్2 బై డో వై డో ఎఫ్3 బై డో జెడ్ అట్లా కూడా రాయొచ్చు. ఓకే, సరే. జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ డాట్ ఎఫ్ అంటే ఇదే కదా. సో మొత్తం ఇదంతా రాయొచ్చు. ఎక్స్ వై స్క్వేర్ ఐ బార్ ప్లస్ 2x స్క్వేర్ వైజెడ్ జే బార్ మైనస్ 3yz స్క్వేర్ ఇంటూ కే బార్. ఓకే, ఇప్పుడు ఈ రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తే ఐ బార్ డాట్ ఐ బార్ 1 అయిపోతుంది, వాటి కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ జే డాట్ జే 1 అయిపోయి డో బై డో వై ఆఫ్ 2x స్క్వేర్ వైజెడ్ ప్లస్ కే డాట్ కే 1 అయిపోయి ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, డో బై డో జెడ్ ఆఫ్ 3yz స్క్వేర్. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు, సో ఇప్పుడు దీన్ని ఓన్లీ ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేస్తున్న, వైజెడ్ మనకు అవసరం లేదు, ఎక్స్కి 1 అయిపోతుంది వై స్క్వేర్. మళ్ళీ ఇక్కడ వై స్క్వేర్ని వైతో చేయాలి, వైకి 1 అయిపోతుంది, మిగిలిన టర్మ్స్ అట్లనే 2x స్క్వేర్ జెడ్ అలానే రాయండి మైనస్
ఇక్కడ జెడ్ స్క్వేర్కి 2z 2 × 3 6yz. ఓకే, -6yz. డైవిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసేసాను. ఇప్పుడు పాయింట్ని కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. అట్ 1 - 1 1. సో డైవ్ అట్ 1 - 1 1 అంటే x ప్లేస్లో 1, y ప్లేస్లో -1, z ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. సో y స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ z అంటే 1 -6yz, y అంటే -1, z అంటే 1. సో డైవిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది 1 ప్లస్ 2 మైనస్ ప్లస్ 6. సో మొత్తం 9. డైవిఎఫ్ వాల్యూ ఎంత అంటే 9. ఇదే విధంగా కర్లీ ఎఫ్ని కనుక్కుందాం. మరి ఇప్పుడు కర్లీ ఎఫ్ని కనుక్కుందాం. కర్లీ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? డెల్ క్రాస్ ఎఫ్. ఎస్, ఫస్ట్ రోలో ఐ బార్, జే బార్, కే బార్ ఆ వెక్టార్ని రాసేయాలి. రెండవ రోలో డెల్ యొక్క ఐజేకి కోఎఫిషియన్స్ డెల్ ఈజ్ ఈక్వల్ టు ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జే. సో కాబట్టి వాటి కోఎఫిషియన్స్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జే. నెక్స్ట్ అలా ఎఫ్ అంటే F1 ఐ ప్లస్ F2 జే F3 అంటే ఐజేకి కోఎఫిషియన్స్ F1 F2 F3. ఎస్, ఇప్పుడు ఇంకా ఫస్ట్ రోలో ఐ బార్ని, జే బార్ని, కే బార్ని అలానే నోట్ చేసేద్దాం. రెండవ రోలో కూడా ఏమున్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే రాసేయండి. ఇప్పుడు F1 అంటే మనం స్టార్టింగ్లో డిఫైన్ చేసాం XY స్క్వేర్. అదేవిధంగా F2 అంటే 2x స్క్వేర్ YZ. F3 అంటే -3yz స్క్వేర్. ఓకే, ఇప్పుడు డెట్ని రిమూవ్ చేయాలి. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఐ బార్ ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి. ఏడి డైరెక్ట్గా చేస్తున్న డో బై డో వై ఆఫ్ -3yz స్క్వేర్. అంటే చూడండి, లేకుంటే ఇది ఇంకొక స్టెప్ నిదానంగానే వేద్దాంలేండి, కన్ఫ్యూజ్ అవుతే. చూడండి, ఏడి కదా, చెప్పండి. డో బై డో వై ఆఫ్ -3yz స్క్వేర్. ఓకే, ఏడి అయిపోయిందా, మైనస్ బీసీ డో బై డో జెడ్ ఆఫ్ 2x స్క్వేర్ yz. ఓకే, రెండో దానికి మైనస్ జే బార్ ఇంటూ. ఇప్పుడు చూడండి, జే బార్ ఉన్న రెండో దానికి మైనస్, మూడో దానికి ప్లస్ కదా. ఓకే, ప్లస్ ప్లస్ ఎందుకో రీజన్ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. -1 హోల్ పవర్ ఐ ప్లస్ జే అని. ఐ డినోట్స్ రో, జే డినోట్స్ కాలం అని చెప్పాను. ఇక్కడ ఈ ఫస్ట్ దానికి ప్లస్ ఎందుకు వస్తుంది అంటే -1 హోల్ పవర్ ఐ ప్లస్ జే అంటే -1 హోల్ పవర్ ఐ అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. ఫస్ట్ రోలో ఫస్ట్ కాలంలో అంటే -1 హోల్ స్క్వేర్ +1. మరి ఇక్కడ జే అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 2 -1 హోల్ క్యూబ్ అంటే నెగిటివ్ మైనస్, అందుకోసమే రాసి. మరి ఇక్కడ చివరి దానికి ప్లస్ ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రోలో ఉంది కే, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3 అంటే -1 హోల్ పవర్ 4 అంటే +1. సో కాబట్టి జే బార్ని రో కాలం తీసేయండి. ఏడి మైనస్ బీసీ, ఇది మళ్ళీ రెండింటిని. ఓకే, సో మైనస్ చెప్పండి డో బై డో ఎక్స్ ఆఫ్ -3yz స్క్వేర్. ఏడి అయిపోయిందా, మైనస్ బీసీ. సో ఈ రెండింటిని అన్నమాట, డో బై డో జెడ్ ఆఫ్ xy స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్లస్ కే బార్ ఉన్న రోని కాలంని తీసేయండి. సో ఏడి మైనస్ బీసీ, ఇది సింపుల్గా రాసేయచ్చు. డో బై డో ఎక్స్ ఆఫ్ 2x స్క్వేర్ yz మైనస్ డో బై డో వై ఆఫ్
xy స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇంకా పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేద్దాం. సో దట్ ఈస్ ఐ బార్ ఇంటూ, సో ఈ టర్మ్ని వైతో పార్షియల్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. వైతో చేస్తున్నప్పుడు జెడ్ మనకు అవసరం లేదు, వైకి 1 అయిపోతుంది డిఫరెన్షియేషన్, -3z². ఓకే, నెక్స్ట్ ఇక్కడ జెడ్కి డిఫరెన్షియేషన్ 1 అయిపోతుంది, -2x²y. నెక్స్ట్ మైనస్ జే బార్ ఉన్న ఇక్కడ చూడండి. సో దీని అంతటిని మళ్ళీ మనం ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎక్స్ ఉందా? ఇక్కడ లేదు, 0. మైనస్ మళ్ళీ ఇక్కడ జెడ్ ఉందా? లేదు, 0. ఓన్లీ నువ్వు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఎక్స్ వేరియబుల్ ఉందా? లేదు, కాబట్టి మిగిలింది 0. అంటే కాన్స్టెంట్, జెడ్ లేదు అక్కడ, సో 0. మళ్ళీ ఇక్కడ ఎక్స్తో x² 2x, సో 4xyz. ఓకే, x² 2x డిఫరెన్షియేషన్, 2 × 2 4xy. y² 2y అంటే 2xy. ఎస్, సో ఫైనల్గా డైవిఎఫ్ని కనిపెట్టేశాను. ఇదంతా 0 అయిపోతుంది. కర్లీ ఎఫ్. ఇప్పుడు పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. వన్ మైనస్ 1 1. సో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఐ బార్ ఇంటూ -3, x అంటే 1, y అంటే -1, z అంటే 1, కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. z అంటే 1 కదా, సో -1². మళ్ళీ 2 × x² అంటే 1² ఇంటూ y అంటే -1 ప్లస్ k బార్. చెప్పండి. 4 × xyz, x అంటే 1, y అంటే -1, z అంటే 1, -2xy, x అంటే 1, y అంటే -1. సో దట్ ఈస్ కర్ల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా సో -3 అన్నమాట. ఇక్కడ -2 k బార్ అంటే ఇక్కడ -4 -2. సో ఫైనల్గా కర్లీ ఎఫ్, సో -I బార్ -4 + 2 -2 k బార్. ఎస్, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.